నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకులు ప్రతాప్ శ్రీ రెడ్డి అపోలో మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతారెడ్డి వార్తల్లోని వివరాలు తిరుపతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. తిరుపతి నగరంలోని జీవకోన ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ అన్న అనిత యాదవ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, దాంపురి భాస్కర్ యాదవ్, బీజీ కృష్ణ యాదవ్, ఆనంద్ యాదవ్, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యువనేత రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల్ని తిరుపతిలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా తిరుపతి నుంచి ఉదయం నుంచి అన్ని సెంటర్స్లో ముఖ్యంగా అలిపిరి పాదాల వద్ద ఎన్టీఆర్ సర్కిల్, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ, రోయ్ హాస్పిటల్ అన్ని కార్యక్రమాలు అన్నదానం కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, కేక్ కటింగ్ కానీ అన్నీ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. సత్యనారాయణపురంలో కార్పొరేటర్ అనిత గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జు, యూనిట్, అదేవిధంగా ఎమ్మెల్యే, శాసనసభ్యులు, పార్లమెంట్ అధ్యక్షులు, కూటమి నేతలు అందరితో సమన్వయంగా అనిత గారు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంతోపాటు కేక్ కటింగ్ అని ఈరోజు యువతంతా ఒకటే ఆలోచన ఉన్నారు. లోకేష్ గారు మన భవిష్యత్తు. లోకేష్ గారు ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటున్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వచ్చారు, సమూలమైన సంస్కరణలు తీసుకొని వచ్చారు, రోడ్లు వేశారు, లైట్లు వేశారు. మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్నాక విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొని రావడంతో పాటు కరికులంని రీవ్యాంప్ చేస్తున్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు గడ్డకట్టే చలిలో కూడా ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, పరిశ్రమలు తీసుకొని రావాలని దావోస్లో పర్యటిస్తున్నారు. ఆయనకి మా అభినందనలు, శుభాభినందనలు. మా కోసం మీరున్నారు, మీకోసం మేము ఉన్నాం. స్వామివారి ఆశీర్వాదం మీకు మెండుగా ఉంది. ఈ రాష్ట్రాన్ని పాలించాల్సిన వ్యక్తి, రాష్ట్రానికి ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి యువతంతా కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి నాయకుడికి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుపతి ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. నారా లోకేష్ అన్నగారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి తిరుపతిలో. ఒక్క దగ్గర కాదండి, చాలా ప్లేసెస్లో జరిగాయి. రవినాయుడు అన్న గారు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు కానీ, నరసింహ యాదవ్ గారు, ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్ గారి బర్త్డే ఒక పండుగ వాతావరణంలో ఉంది. ముందు అన్న పాలనలో మరింత అభివృద్ధి చెందుతుంది, యువతను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రగిరి పట్టణం టవర్ క్లాక్ వద్ద రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. చంద్రగిరి పట్టణం టవర్ క్లాక్ వద్ద రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చంద్రగిరి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి టవర్ క్లాక్ కూడలి వద్ద బాణాసంచా మోతలతో స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని భారీ కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు పంచిపెట్టిన ఎమ్మెల్యే పులివర్తి నాని అనంతరం చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎంఆర్పల్లి మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద మాజీ సర్పంచ్, టీడీపీ నాయకురాలు మమత ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి అభిమానులకు, ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం 1000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మమత మీడియాతో మాట్లాడారు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లిలో నారా లోకేష్ గారి జన్మదినం ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా గొప్ప యువ నాయకుడు ఆయన, మాకందరికీ స్ఫూర్తి. ముఖ్యంగా యువతరానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు. యువతకు ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండకూడదన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి పరిశ్రమల వెల్లువ, పెట్టుబడుల వెల్లువ వచ్చింది అంటే దానికి ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడుస్తున్న నారా లోకేష్ గారు. వారి తాతగారైన ఎన్టీ రామారావు గారికి ఉన్న అకుంఠిత దీక్ష, దృఢ సంకల్పం, నిజాయితీనే కాకుండా
వారి నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రాజకీయ చతురత కూడా కలగలుపుకున్నారు. అదేవిధంగా వారి తల్లిగారైన భువనమ్మ గారి నుంచి ఎంతో ఉన్నతమైన సంస్కారము, ఉన్నతమైన విలువలు నేర్చుకున్నారు ఆయన. అటువంటి నాయకుని లీడర్షిప్లో ఇంకా ఎంతో పురోగమనం చెందుతుంది మన రాష్ట్రము. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకందరికీ తెలిసిందే, ఆయనకి సంబంధించి ఇప్పుడు గూగుల్ క్లౌడ్స్, అదేవిధంగా TCS లాంటి సంస్థలు నారా లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ పెట్టుబడులు కూడా అనౌన్స్ చేయటం జరిగింది మన రాష్ట్రానికి. ఇది కాకుండా నేను సొంతంగా నా ఉదాహరణ చెప్తాను. ఒక చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ చెన్నై పెరంబూరులో 64 ఎకరాల్లో కడుతున్నారు. ఆ కంపెనీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది పోయిన నెల. ఒకటే అడిగారు వాళ్ళు, ఒక 100 ఎకరాల అమరావతిలో ఏషియాలోనే పెద్ద షాపింగ్ మాల్ కడతాం మేము, 5,000 నుంచి 6,000 కోట్లు పెట్టుబడి పెట్టేదానికి మేము సంసిద్ధులుగా ఉన్నామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఒకసారి నారా లోకేష్ గారిని కలిసి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మేము ప్రపోజల్ సబ్మిట్ చేసి ప్రొసీడ్ అవుతామని చెప్పింది. అంత పెద్ద కంపెనీ ఆ విధంగా ఏషియాలోనే పెద్ద షాపింగ్ మాల్ కట్టేదానికి ప్రిపేర్ అయ్యారు అంటే అది కేవలము మన గవర్నమెంట్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, కూటమి ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాంటి వారి నేతృత్వంలో ఎంతగానో కూడా మన రాష్ట్రం ముందంజలో ఉంటుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే 6 నెలలు అయిపోయింది కదా, 7 నెలలు అయిపోయింది కదా, ఇంకా ఏం చేయలేదు అనుకుంటున్నారు. అంత తొందరగా అయ్యేది కాదు ఇది. ఈ 4 సంవత్సరాల లోపలే అన్నీ ఖచ్చితంగా చేస్తాడు, చేసి చూపిస్తాడు. భారతదేశంలో మన రాష్ట్రం, మన రాజధాని నెంబర్ 1 అవుతుంది. ఏషియాలోనే నెంబర్ 1గా అమరావతి నిలుస్తుంది అనటంలో అతిశయోక్తి ఎటువంటిది ఏం లేదు. ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టడంలో వాళ్ళ నాన్నగారికి, ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన చేసే ప్రతి ప్రోగ్రాము మాకు చాలా ఆనందాన్ని, ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వడం ఆశ్చర్యం, అసలు అర్థం కాని విషయంగా ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు ప్రోగ్రాం ఇక్కడే కాదు, రాష్ట్రమంతా ప్రతి చోట ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు అంటే ఆయన మీద ఉన్న నమ్మకం. ఈరోజు లోకేష్ బాబు గారి 42వ పుట్టినరోజు సందర్భంగా ముచ్చారెడ్డిపల్లి జంక్షన్లో మాజీ సర్పంచ్ గారైనటువంటి మమతా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో నాడు నేడు చూసుకుంటే, నాడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆనాడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా కార్యకర్తలని, నాయకులని ఇబ్బంది పెట్టడమే కాకుండా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీద టార్గెట్ చేసి అవహేళన చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయితే లోకేష్ బాబు గారు నేనుండాను కార్యకర్తలకి అండగా అని ఒక రెడ్ బుక్ని ఓపెన్ చేసి వాళ్ళు చేసిన కార్యక్రమాలంతా కూడా నోట్ చేయడం జరిగింది. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అపోలో వ్యవస్థాపకులు ప్రతాప్ శ్రీరెడ్డి, అపోలో మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతారెడ్డి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దావోస్ పర్యటన గతంలో జగన్ విహారయాత్ర, ఈనాడు చంద్రబాబు ప్రజా జైత్రయాత్ర అని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ రోజున -6 డిగ్రీస్ ఉంది అక్కడ. చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు రండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం, ఎక్కే గడప దిగే గడప. ఆయన కలవటానికి అంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు. బిల్ గేట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ CBNG అన్నారు ఆయన. మిమ్మల్ని ఎవరు అన్నారా? జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు, ఎక్కడ కమిషన్లు కొడతారోనని. నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ప్రతి టెంట్లో కూడా. మేము వస్తాం, పెట్టుబడులు పెడతామని స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారిని.
అది చంద్రబాబు నాయుడు గారికి మీకు -6 degrees చలిలో కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు. లోకేష్ బాబు గారు చలిలో -6 degrees చలిలో ఆయన పరుగులెత్తుతూ టెంట్కి వచ్చాడు. ఆయన కారు ఎదిరిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని నడుస్తూ వచ్చాడు. ఆయన పరుగులు తీస్తూ వచ్చారు. మీలాగా రూమ్లో కూర్చొని పాస్తా తినలేదు. ఆయన చలిగా ఉందని మీరు ఆ టెంట్కు, ఆ ప్రాంగణానికి కూడా వెళ్ళలేదు. మీరు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తారా? మీకు ఏమి రైట్ ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా. మీకేం అధికారం ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను జగన్ అండ్ టీమ్ అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను నిజం కాదా? మీరు ఆ రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నది నిజం కాదా? వెరిఫై చేద్దామా? మీరు ఏం ఆర్డర్ ఇచ్చారో ఆ రోజున, ఏ టైంకి ఆర్డర్ ఇచ్చారో ఉంటుంది కదా. హోటల్ బిల్స్ వెరిఫై చేస్తే ఉంటుంది ఏ టైంకి ఇచ్చారు. అక్కడ ప్రాంగణంలో అంత అడావుడు జరుగుతుంటే మీరు ఇక్కడ పాస్తా తింటూ కూర్చున్నారు. చెప్పగలరా మీరు కాదని? చలి ఎక్కువ, స్నానం చేయటం ఇబ్బంది అని చెప్పి మా నాయకుడు, ఈ కోడిగుడ్డు బ్యాచ్, ఏమరా మీరు ఏం తెచ్చినారా బాబు, మీరు దావోస్ వెళ్ళారు కదా మీరు మీ నాయకుడు అని అడిగితే, ఈ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్, ఇప్పుడే గుడ్డు దొరికిందండి మాకు, అది పెరగాల, పెద్దవాళ్ళ, పొదగాల, అప్పుడంటే ఎన్నేళ్ళు అవుతుంది, కోర్టుకి పడితే వాళ్ళు బయటకు పోయినారు. మళ్ళీ ఇప్పుడప్పుడే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూడనివ్వరు ప్రజలు. మీ సంగతి అంతా తెలిసింది, అవినీతిమయం మీది, మీ పరిపాలన అస్తవ్యస్తమని తెలిసింది. ఇంకా మరలా మీకు ఆశలు ఉన్నాయంటే ఇంకా ఐటీ విద్యా రంగాలకు వన్నె తెచ్చిన నేత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి 1 కోటి సభ్యత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లోకేష్ బాబు ఒక బ్రాండ్ కానీ మనం ఈరోజు చూసుకుంటే సంక్షేమం, అభివృద్ధి, సేవ, ఈ మూడింటికి బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతవరకు నాయకత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేవలం సంక్షేమం, అభివృద్ధి ఈ రెండే తీసుకునేవారు. కానీ యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం, అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి, అలాగే సేవా కార్యక్రమం 3 కూడా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తీరు, దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ 1 కోటి కుటుంబ సభ్యుల తరపున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ, అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకువెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ గడిచిన 30 సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు బుధస్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం వారి కార్యకర్తలందరికీ యువ నాయకత్వం దిశని నిర్దేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే లోకేష్ బాబు ద్వారా యువత కూడా చాలామంది ఆకర్షితులై పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే
ఈరోజు లోకేష్ బాబు సుమారు యువగలం ద్వారా 3,331 కిలోమీటరు మరి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి వారి యొక్క నాయకత్వ పటిమను కూడా పూర్తి చేసుకున్నటువంటి అంటే ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుకనే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అటు అనుభవం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు పూర్తి విశ్వాసంతో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకులు ప్రతాప్ శ్రీరెడ్డి, అపోలో మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.